దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవకులు హెబ్రోను ప్రార్థనా మందిరంలో దేవుని సేవ చేసినటువంటి విక్టర్ జాషువా గారికి, వారి సంఘానికి, వారి కుటుంబానికి అందరికి కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి. ఈ సమయంలో దేవుడు నన్ను ప్రేమించి ఎంతో విలువైన సమయాన్ని ఈరోజు ఇవ్వటం అనేది అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తము. ఎన్నిక లేని మన జీవితాలను దేవుడు ఒక్కొక్కరిని ఈ రీతిగా ఆయన పిలుచుకొని ఆయన సన్నిధిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా ఆయన నడిపిస్తాడు. నమ్ముతున్నారు ఈ మాట? నమ్ముతున్నారా? స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా జీవిత చరిత్ర సాక్ష్యం అనేది దేవుడు ఎలాగా నా కుటుంబాల్లో నా జీవితంలో చేశాడో, ఆ రీతిగానే దేవుడు ఏ మాటలైతే నా హృదయంలో ఉంచాడో అవన్నీ కూడా మీ మధ్యలో పంచుకోవటానికి ఎంతో ఆశతో వచ్చాను. కాబట్టి దేవుడే సమస్తమును కూడా ఆయన నడిపిస్తాడు. ఇంతవరకు మంచి చక్కని పాటలు పాడి ఆ రీతిగానే వాద్యములు వాయిస్తూ దేవుణ్ణి మహింపరిచి ఉన్నాం. మంచిదండి. నేను 2-3 పర్యాయములు ఇక్కడికి రావటం జరిగింది. సేవకుల కూటమిలో అలాగనే ఇంకా 2 సార్లు కూడా వచ్చాను. మాది కుందూరు గ్రామము, సంతమాగులూరు మండలం మాది. కొందరైతే తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. ఆ సహోదరులు కానీ సేవకులు అందరైతే నా నాన్నగారు, ఆ సహోదరులు ఇలా తెలుసు. కొంతమందికి సంఘస్థులు కొంతమందికి తెలియకపోవచ్చు. తెలుగు బాప్టిస్ట్ చర్చిలో దేవుణ్ణి పరిచర్య చేస్తూ ఉన్నాను. నా పేరు ముట్లూరు, మా ఇంటి పేరు పాల్ నా పేరు. కాబట్టి సంతమాగులూరు పాస్టర్స్ యూనియన్ ఫెలోషిప్లో ఒక యూనియన్ ఉంది మాకు. ఆ యూనియన్లో ఒక 20 మంది సేవకులుగా మేము కలిసి అన్ని సంఘాలను కూడా గ్యాదరింగ్ చేసుకొని యూనియన్గా ఏర్పాటు చేసి ప్రతి నెలలో ఒక చోట ఏర్పాటు చేయటానికి ఈ రీతిగా నడిపించబడుతూ ఉన్నాం. వారిలో మా యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు చెప్తారా? మా సంతమాగులూరు పాస్టర్ యూనియన్ ప్రెసిడెంట్ గారు అంటే ఎవరు? బీర్నీడి విక్టర్ జాషువా గారు ప్రెసిడెంట్ మాకు. హల్లెలూయా. కాబట్టి ఇంక వైస్ ప్రెసిడెంటు, అలాగనే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఒక పదవి నాకు ఇచ్చారు. అది ట్రెజరర్. ట్రెజరర్గా నేను కొనసాగుతూ ఉన్నాను. అయినను ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పనిలో ఎంతైతే నమ్మకంగా మనము దేవుని యొక్క కార్యాన్ని చేస్తావో ఆ ఉన్నతమైన స్థితిలో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి చూడండి, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేస్తారంట. ఎలా చేయాలంట? దేవుని విషయంలో శ్రద్ధగా పనిచేస్తే అన్ని విషయాల్లో ఏలుబడి చేస్తామంట మనం. కాబట్టి మాకు యూనియన్ ప్రెసిడెంట్గా విక్టర్ జాషువా గారు సేవకులు ఉంటేమో మా అందరికీ సంతోషంగా ఉంటారు. నాకు వద్దులన్న, నాకు వీలు పడదని, ఆ వైద్యం ఉంది, లేకపోతే సేవ పరిచర్య ఉంది అని అన్నను. మరి దేవుని చిత్తం అది. ఎవరి చిత్తమ్మా? దేవుని చిత్తం అయి ఉన్నది. ఆ రీతిగానే యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఆ ప్రెసిడెంట్గా ఆ ప్రెసిడెంట్ గారి యొక్క సంఘములో ఈరోజు వాక్యం పంచుకోవటం అనేది నాకు అసలు ఆలోచన లేదు. నేను వాక్యం చెప్తానా? నేను వచ్చి ఒకసారి పాట పాడాను, ప్రార్థన చేశాను. కానీ బాప్తిసం ఇచ్చే కాడ ప్రార్థన చేసి ఒకసారి నేను ఆ బాప్తిసం ఇచ్చి కాడ ఒకసారి ప్రార్థన కూడా చేశాను. కానీ వాక్యం చెబుతానని ఆలోచన నాకు లేదు. ఇది దేవుని ఏర్పాటును బట్టి ఈరోజు ఈ సమయాన్ని నాకు ఇచ్చాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని చూడండి, వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము
45వ అధ్యాయము 22వ వచనము అందరికీ తెలిసిన మాట ఇది. చదవండి, మాట చదవండి. 22వ వచనం, బూది గంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. హెబ్రోను ప్రార్థనా మందిరములో అయాని సేవకులను, వారి కుటుంబాన్ని, అలాగనే సంఘస్థులందరినీ కూడా ఈరోజు సమకూర్చావు నాయనా. తండ్రి, ఇంతవరకు పాటలు పాడి వాద్యముల ద్వారా ప్రార్థనలో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచావు తండ్రి. సంఘాన్ని, ఈ గ్రామాన్ని కూడా దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిదాసులుగా ప్రభు ఈ సమయంలో యాని పక్షంలో పెట్టుకొని మాట్లాడుతూ ఉండగా, మీరు చేసిన మేలులను బట్టి కార్యాల కొరకై సాక్ష్యం పంచుకుంటూ ఉండగా, వాక్యం ప్రకటిస్తూ ఉండగా నీ ఏడంతల ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మేము వచ్చేవారు నాయన, మా జ్ఞానము, మా శక్తి బలము చాలదు తండ్రి. నీ జ్ఞానంతో నింపండి, నీ శక్తితో, నీ బలముతో నింపి మాకును అందరి కోసం మాటలను మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని. ఇదిగో తండ్రి, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు నీవు తండ్రి. ఈరోజు నీ ప్రియ బిడ్డలందరూ నీ వైపు చూస్తున్నారు నాయన. ఈ మాటలైతే నీ బిడ్డల కొరకు సిద్ధపరిచావు. ఖాళీగా వెళ్ళకూడదు తండ్రి, నీ వాక్యంతో నింపబడాలి నాయన. నీ ఆత్మావేశంతో తండ్రి నీ దాసును నడిపించి బలపరచమని, మహిమ ఘనత ప్రభావములు మీరే చెల్లించుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు, ఉన్నతమైన బలమైన నామములు ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. మంచిది. కాబట్టి ఇక్కడ అంటాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని తెలియపరిచాడు. నా విషయంలో ఈ రక్షణ అనేది ఈ రక్షణ అనేది చాలా శ్రేష్టమైంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో, ప్రతి పట్టణాల్లో, లేక చూడండి రాష్ట్రాల్లో, పల్లెటూరుల్లో, పట్టణాల్లో ఈ రక్షణ కోసం ఎంతో ప్రయాసపడే బిడ్డలు ఉన్నారు. సావుకులుగా, స్వార్థికులుగా ప్రకటిస్తూ ఉన్నారు. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, దేవుని రాకడ సమీపముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు, మీరు సిద్ధపాటు కండి అని ఎంతో ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నారు. ఆ రక్షణ నా జీవితంలో లేదు, ఆ మారు మనసు నా జీవితంలో లేదండి. ఈ రీతిగా ఈ పాలుగా పైకి బాగానే కనిపిస్తున్నావు, కానీ నా శరీరం చాలా డ్యామేజ్. ఈ సాక్ష్యము బ్రదర్స్ కూడా తెలియకపోతే, సేవకులు కూడా తెలియదు. కొంత అయితే పంచుకున్నాను, కానీ పూర్తిగా చెప్పలేదు. నా జీవితంలో నేను చిన్న వయసు నుంచి కూడా కొంచెం మౌనంగానే ఉంటాను, మెత్తగా ఉంటాడనే సంఘంలో కూడా అనే పరిస్థితి గ్రామంలో అందరూ అనేవారు. ఆ స్థితిలో ఎదుగుతూ ఉన్నాను. నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను. సంతమాగులూరు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్తో పూర్తి చేసుకొని నా చదువు ఆపటం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1994 వరకు ఇంటర్ చదువుతూ ఉన్నా. తరువాత నా యొక్క చదువు ముగించుకున్న తర్వాత నేను చూడండి కాలేజీలోనే ఒక మంచి ఫోటోగ్రాఫ్ నేర్చుకున్నా, ఫోటో ఫీల్డ్ నేర్చుకున్నా. తరువాత ఆ స్థితిలోనే టైలర్గా నేర్చుకున్నా. నేను ఒక మంచి టైలర్ను, బట్టలు బాగా చాలాగా మంచిగా కుడతాను. ఈ నేర్చుకుంటూ అంటే నా జీవితం ఎలాగ ఉంటుంది, ఏదో ఒకటి చదువు కొంచెం ముందు కొనసాగలేకపోయాను, ఏదో ఒకటి నేర్చుకొని బ్రతకాలి కదా అనే ఉద్దేశంతో ఈ రీతిగా నేర్చుకొని కొనసాగుతూ ఉన్నాను. 1994 నుంచి 98 దాకా ఇలాంటి పరిస్థితిలో నేను కొనసాగాను. తర్వాత 98లో నాకు వివాహ సమయం అనేది వచ్చింది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. ఈ ఘనమైన కార్యాన్ని దేవుడు నా పట్ల జరిగించడానికి జూన్ నెల 4వ తారీఖు వివాహమును చేయటానికి ఆయన చిత్తమై ఉన్నదేమో నాకు తెలియదు. నాతో ఉన్నటువంటి వారందరికీ ముందుగానే 94లోనే మ్యారేజ్లు అయిపోయింది. నాకు చాలా లేట్ అయిపోయింది.
అయినను కూడా దేవుని చిత్తము లేకుండా మనం ఏమీ చేయలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. ఆ వివాహానికి ఒక మంచి అమ్మాయి, కుమార్తె కావాలని, పెళ్లి కుమార్తె కావాలని, ఒక మంచి కుటుంబం నుంచి కావాలని నేను ఆశించాను. అయితే నాకు ప్రార్థన లేదు. చిన్న వయసు నుంచి ఒక మంచి వ్యక్తిగా ఉన్నాను, కానీ త్రాగుడు, పేకాట, జూజము ఇవన్నీ నా చిన్న వయసు నుంచి కూడా తక్కువ లేవు. అవి కొంచెం ఉన్నాయి. కొంచెం లేవు అని చెప్పడం కాదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం ఉంది. కానీ అందరిలో ఏదో ఒక లోపం ఉన్నది. అది నాలో కొన్ని అలవాట్లు ఉన్నాయి. అయితే ఒక మనస్సు, ఒక మంచి కుటుంబంలో చేసుకోవాలని ఆలోచన మాత్రం ఉంది, కానీ ప్రార్థన లేదు, సహవాసం లేదు. ఏ విధంగా కావాలనేది అనుకుంటున్నాను, కానీ అవన్నీ లేవు. చిన్నప్పుడు మా చర్చి మందిరంలో, చిన్న మందిరం అది, అక్కడ బిడ్డలందరూ కూడా అంత ప్రార్థనకు లేదండి. అప్పుడు ఇంతమంది సేవకులు లేరు. ఇంతగా చూసారా ఏ స్థితిలో ఎదిగానంటే, చిన్న వయసులో నేను ఒక డైరెక్టింగ్ చేశాను. అంటే నాటకాలు వేపిస్తూ, లేకపోతే చిన్నపిల్లల నాటకాలు వేపిస్తూ వారికి నేనే వేషాలు వేసేవాడిని. మొఖాలకి వేషాలు వేసి, మేసాలు పెట్టి ఇవన్నీ చేయించి, స్టేజ్ కూడా సిద్ధపాటు చేసి డ్యాన్సులు వేయించేవాడిని. చిన్నపిల్లలకి డ్యాన్సులు వేయించే, పెళ్లి కాకముందు డ్యాన్సులు వేయించేవాడిని. ఈ రీతిగా డైరెక్ట్ చేయించి డ్యాన్స్ నేర్పించేవాడిని. ప్రియమైన సినిమాలు బాగా చూసేవాడిని. ఇవన్నీ చేస్తుంటే పరిస్థితి, నా జీవితం ఇంతేనా అనుకున్న పరిస్థితి. ప్రియమైన ఒకసారి ఆ సినిమా పేరు కూడా నాకు గుర్తుంది, ఖైదీ, చిరంజీవి సినిమా, అందరూ తెలిసే ఉండొచ్చు. అప్పట్లో పరిస్థితి, సినిమాకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు వర్షం పడుతుంటే నేను సినిమా గురించి ప్రార్థన చేశానండి. ఏం ప్రార్థన? ప్రభువా, మా ఇంటి పక్కనే బజార్లో సినిమా వేస్తున్నారు, వర్షం ఆగిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేసి. నిజంగా నాకు తెలియలా ప్రార్థనకి ఎలాగ చేయాలో, ఏ విధంగా చేయాలో అర్థం కాలేదు. సినిమా చూడటానికి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నన్ను ఈ రీతిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. కాబట్టి చూసారా, ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఒక గ్రామానికి వెళ్ళి చూశాను. మొట్టమొదటిగా కోగట్లపల్లి గ్రామానికి వెళ్ళాను అమ్మాయిని చూద్దామని. వెళ్తే ఎందుకో అమ్మాయి బాగానే ఉంది, చక్కగా ఉంది. నేనేదో పెద్ద అందంగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, లేకపోతే బాగుండాలి అనే విధంగా నేను ఆలోచన చేయట్లేదు. ఎందుకో నా మనసుకు సరిపోలేదు. నాతో ఇంకొక ఆయన వచ్చాడు. ఆ అబ్బాయి కూడా పెళ్లి కొడుకే. ఇద్దరం కలిసి వెళ్ళే ఒక ఇంట్లో చూడాలి ఇద్దరు. ఆ అబ్బాయి ఏమో ఓకే నేను చేసుకుంటా అన్నాడు. నేను అనలేదు. నీ సంగతి ఏందిరా అన్నాడు. నా సంగతి ఏముంది, నేను తర్వాత ఇంటికి వెళ్ళి చెప్తా అన్నాడు. ఇంటికి వెళ్ళి చెప్తాను అన్నాడు. కానీ నా మనసుకు అంగీకరించలేదండి. నేను చెప్పలేదు, వద్దు నేను వేరే సార్ చూద్దానన్నా. అలాగా ప్రతి గ్రామం, ఈ గ్రామం రాలా, ఈ గ్రామం రాలేదు, కానీ చాలా వరకు అన్ని గ్రామం. నేనే పెద్ద అందగాడిని కాదు, లేకపోతే నా దగ్గర హోదా ఉందని కాదు. ఎందుకో దేవుడు ఆ విధంగా నడిపించే పరిస్థితి ఉంది. చాలా చెప్తే గ్రామాలు చాలా ఉన్నాయి, కానీ 24 గ్రామాలు వెళ్ళి 24 మంది అమ్మాయిలను చూశాను నేను. అందరూ అంటారు, ఇంకెక్కడ చేసుకుంటావయ్యా నువ్వు, ఎక్కడ చూస్తావు నువ్వు, ఎక్కడ చేసుకుంటా అనేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు నాకేమో కానీ నేను ఎదుటి వారికి, మా సంఘంలో ఉన్నటువంటి వారికి చెప్పాలి, ఎలా చెప్పాలి, నాకు దాని గురించి భయం వేసేది. చిన్నప్పుడు ఒక ఆట ఉంది, మేము లేదంటేనే అని, మేక ఏదో ఆట ఒకటి గుర్తులేదు, కానీ అలాగే ఎక్కడ పైన నువ్వు కాదంటావేంటి అని చెప్పేసి అన్నా. ఒక గ్రామానికి వెళ్తే ఆ పొద్దుబోయి పచ్చూరు ఏరియాలో ఆ అమ్మాయిల ఇంటికాడనే మేము పొద్దుపోతే అక్కడే పొనుకొని తెల్లారు వస్తే వాళ్ళు అనుకోవడానికి ఇష్టమైందేమో చేసుకుంటారని చెప్పి వాళ్ళంతా ఆశకెళ్ళిగా చాలా చోట్ల జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి నా జీవితంలో అప్పుడు బాగా సీజను, ఎండాకాలం సీజన్ వచ్చింది. రాత్రింబగళ్ళు మిషన్ కుట్టేవాడిని. రాత్రింబగళ్ళు మిషన్ కుట్టి బాగా వేడి వచ్చింది అంటే అల్లా బాగా హీట్ వచ్చింది. మళ్ళీ నైట్ ప్రోగ్రామ్ చేసేవాడిని, ఫోటోగ్రఫీ ప్రోగ్రామ్. నైట్ అంతా నైటే వర్క్, ఏదంతా ఇది నైట్ వర్క్ చేస్తూ ఉండే పరిస్థితి. బాడీ వేడెక్కి విపరీతమైన పరిస్థితి, చాలా కంట్రోల్ తప్పిందమ్మా. చాలా ఇబ్బందిగా ఆ స్థితిలో మ్యారేజ్ చేసుకోవాలి నేను. అయితే ఇది సహజంగా వచ్చే బలహీనత అనుకున్నాను, కానీ ఇది ఇంత విపరీతంగా జరిగిద్దని ఊహించలేదు. అలాగా జరిగి తెలిసింటే నేను
వివాహమును చేసుకునేవాడిని కూడా నేను కాదండి. చివరికి కొందరు సహాయంతో నేను మురుగుపూడి గ్రామానికి వెళ్ళాను. అమ్మాయి ఉందయ్యా, వారి కుటుంబం ప్రార్థన కుటుంబం, వారు మాస్టర్ గారి కుటుంబం వాళ్ళది అని చెప్పేసి అంటే నాకు కొంచెం ఎందుకో మొత్తానికి ఇష్టమైంది. నాకు అనిపించింది ఇంటికాడే ఇది దేవుని చిత్తం ప్రకారం జరిగిద్ది అనుకున్న ఆలోచన. అప్పుడు పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళటం ఇవన్నీ లేవు, తక్కువ. 98లో చాలా తక్కువ ఉండేది. వెళ్ళాం. ఎందుకో ప్రియా దేవుని బిడ్డలారా, ముందు మా నాన్న వెళ్ళాడు. మా నాన్న వెళ్ళి చూసొచ్చి, అరే నీకు ఏ ఇబ్బంది లేదు, నువ్వు చేసుకుంటావు, ఇక నువ్వు ఎక్కడ చూడాల్సిన పని లేదన్న మా నాన్న. సరే ఏదేమైనా నువ్వు ప్రియా దేవుని బిడ్డలారా వెళ్ళాను. వెంటనే అమ్మాయిని చూపించిన వెంటనే మనసులో ఇష్టమైందండి. స్తోత్రం. మనసులో ఇష్టం కలిగింది. అంటే అమ్మాయిని చూసే కాదు, వారి కుటుంబ వాతావరణం నాకు నచ్చింది. వారి కుటుంబ వాతావరణమే నచ్చింది. సరే అని చెప్పి నాతో వచ్చిన పెద్దలతోటి, అయ్యా నేను చేసుకుంటాను, మాట్లాడండి అని తెలియపరిచారు. కాబట్టి ఆ రీతిగా మురుగుపూడి గ్రామంలో నేను వివాహం చేసుకోవడం జరిగింది. జూన్ నెల 4వ తారీఖు నా వివాహము జరిగింది. అయితే అందరికీ అనుకూలత అయింది. ఈ కట్న కాలకాలనే సహజంగా ఈ ఇచ్చుకుని ఇప్పుడు పరిస్థితిని బట్టి అయితే సావుకులుగా ఉండటం, మాకు ఏమొద్దయ్యా మేము చేసుకుంటాం అమ్మాయి ఇస్తాను అనుకునే పరిస్థితి. అప్పుడు ఏంటంటే ఉన్నాయి, అయినను కూడా వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు చేశారు. నేను దాని గురించి పెద్ద డిమాండ్ ఏమీ లేదు. మనకి డిమాండ్ పరిస్థితి కాదు. ముందు మంచి కుటుంబం కావాలని కోరుకున్నాం. మనలో ఏముందని డిమాండ్ అండి? దేని గురించి దీన్ని డిమాండ్ చేసుకోవాలా? ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తుందంటే అదే సంతోషం అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రీతిగా చేసుకున్నాను. అయిపోయింది, మ్యారేజ్ చేసుకున్నాను, బాగా జరిగింది. వారు సంతోషించారు, నన్ను బట్టి కూడా. అయితే మ్యారేజ్ టైంలో, వివాహము సమయంలో, స్టేజీలో నా చేతికి ఒక నల్ల దారం ఒకటి ఉంది. అదే దారమమ్మా, కాశీ దారం అని. మా ఫ్రెండ్ 10th క్లాస్లో ఆయన ఏం చేశాడంటే, పాస్ అయితే మనము తిరుపతి వెళ్ళి రావాలన్నాడు. నేను కాదు, ఆ అబ్బాయి అన్యులు. అయితే వెళ్ళి రావాలి, నువ్వు రాకపోతే నేను పోను అన్నాడు. నేను లేకపోతే ఎక్కడికి పోడు అతను, అంత ఫ్రెండ్షిప్ ఉండేది. అయితే పోయాము. వచ్చిన తర్వాత నాకు తెలియదు కదా, నేనే కాదు చాలామంది మన వాళ్ళ పరిస్థితి అప్పుడు గుళ్ళకి వెళ్ళేది, పూజలు చేసేది, అంతరాలు కట్టుకునేది, తాయెత్తులు వేసుకుని, లేకపోతే కాగితం నల్లంగా నాకు ఆయన కొనకొచ్చి కట్టుకున్నా. ఆ మ్యారేజీలో నా చేతిని చూసి నా భార్య యొక్క మేనత్త ప్రార్థనా పరులారు, బాగా ప్రార్థన చేసే వ్యక్తి ఆమె చూసి, ఏంది ఈ అబ్బాయికి ఆ కాశీ దారం కట్టుకున్నాడు నల్లది, ప్రార్థన లేదేమో అది తెచ్చి కొంచెం బాధపడింది. చాలా నా గురించి ప్రార్థన చేసే పరిస్థితి, బాధ్యత తీసుకుంది. దేవుడే ఆ బిడ్డను మారుస్తాడని ఎంతగో ప్రార్థన చేసిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆమె పేరు పద్మమ్మ గారు. మరి ఆమె ద్వారా చాలా ప్రార్థన నా కొరకు చేసింది. అయినను దేవుని కృపను బట్టి ఈ రీతిగా వివాహం మంచిగా జరిగింది. తరువాత జరిగిన విషయము, అటు ఇటు నిద్రలు తిరుగుతారని మనం తిరుగుతూ ఉంటారు పిల్లలు. నిద్రలు తిరిగే సమయంలో ఒక నిద్ర తిరిగిన తర్వాత నాకు బలహీనత స్టార్ట్ అయింది. నాకు అసలు శక్తిని కోల్పోయా, బలహీనంగా అయిపోయింది. అమ్మాయిని అక్కడుండి ఆషాఢ మాసాన్ని తీసుకొస్తారని ఆచారాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకుంటా, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయేమో. ఆ విధంగా వెళ్ళింది. నేను మాత్రం వెళ్ళట్లేదు, ఆ ఊరే మానుకున్నా. ఏంటయ్యా కొత్తగా పెళ్లి చేసుకుంటే మీ అల్లుడు ఆ ఊరే రారు, అసలు రావట్లేదంటే కారణం ఏంటే, నేనేం చెప్పాను, నాకు కొంచెం హుషారు బాగలేదు, ఎందుకు రాలేను అని చెప్తే, వారు ఆ విధంగా ఏదో పని ఉండి రావట్లేదులే, లేకపోతే ఎందుకు రావడని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నాతో ఆ గ్రామంలోనే 3కి మ్యారేజ్ లేని వారు అల్లుళ్ళుగా అత్తమామల ఇళ్ళకి, అమ్మాయిల దగ్గరికి వస్తూ పోస్తూ బాగా తిరుగుతాను, నేను మాత్రం కనిపించట్లేదు. ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మ, ఎట్లా ఉంటుంది మీకు? తల్లిదండ్రులకు ఎలాగుంటుంది? అయ్యో పోగ ఇలాంటి సంబంధం దొరికింది అని చెప్పేసి అనే పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళు కూడా మనసులో బాధపడి ఉండొచ్చేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చెప్తూ ఉన్నాను, ఆ మొలలు స్టార్ట్ అయ్యి బాగా బలహీనంగా ఏర్పడి, అవి చాలా మెడిసిన్స్ నేను వాడిన ఏం కంట్రోల్ కాల, తగ్గలేదు, కంట్రోల్ కాల. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు కనిపించలేదు. కానీ తర్వాత కొమ్మాలపాడు గ్రామంలో ఒక రాజు డాక్టర్ అని ఒక ఆయన ఉన్నాడు. అప్పట్లో అయ్యగారికి తెలిసాము.
రాజు డాక్టర్ గారు. ఆయన అన్నాడు, అయ్యా నేను నేను తీస్తాను అని చెప్పేసి, అంటే ఇవి ఏదో సింపుల్గా తీస్తారు కదా మొల్లంటే అనుకున్నాను నేను, నాకు తెలియదు కదా పెద్దగా అని. నేను తీపించిన తర్వాత ఆయన ఏమన్నాడు, అయ్యా ఇది మొలల నుంచి లోపలికి చాలా రంధ్రేసి లూటీగా మారిపోయింది, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అన్నాడు. అయినా చేస్తానని ఆయన చేశాడు. చేశాడు. అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయింది నా బ్రతికేందో నా బాధ ఏందో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి చేసిన వారానికి విపరీత నొప్పి, బాధ, చీము, నెత్తురు నా శరీరం కారుతూ ఉంది. ఏ మాత్రం తగ్గే పరిస్థితి లేనే లేదు. నన్ను నమ్ముకొని ఒక వ్యక్తి నన్ను వివాహము చేసుకుంది. ఇప్పుడు ఏం చేయాలండి? డాక్టర్ గారిని అడిగితే తగ్గుతుంది అయ్యా తగ్గుతున్నాడు. 20 రోజులు అయింది, తగ్గల. 20 రోజులు తగ్గల. నేను ఆ గ్రామానికి వెళ్ళాల. ఆ బలహీనతలు ఒక రోజు పోయి వచ్చాను. ఎందుకంటే రాలేదంటారు, పోయి వచ్చాను. నా భార్యకి చెప్పి నా పరిస్థితి బాగలేదు, పరిస్థితి బాగలేదు, ఈ రీతిగా ఆపరేషన్ చేయించాను, అది ఇంకా తగ్గలేదు, చీము నెత్తురు కారుతానే ఉంది. ఏదేమైనా ఎవరైనా సరే బలహీనతలను దాచుకుంటే పరిస్థితి కానే కాదు, అవి తెలియపరచాలి. చాలామంది ఇక్కడ కూడా చనిపోయారంట అదే పరిస్థితి. మా ప్రసాద్ ఎవరు అన్నారు, బంధువులు, ప్రసాద్ బంధువులే. వాళ్ళ అమ్మ చెప్తుంది, అయ్యా ఇట్లా జరిగింది ఆ కొడుక్కి, తెలుసా అమ్మ మీకు ఇట్లా జరిగింది అని చెప్తే, అమ్మ నాకు చెప్పొచ్చు కదా అన్న. నేను తెలియదయ్యా నా పని ఇలా జరిగిందని చెప్పి. కాబట్టి ఈ రీతిగా తగ్గలేదు, సక్సెస్ కాలేదు అది. ఈ రీతిగా నేను ఎక్కడికి వెళ్ళాను? మరణ అంచుల్లోనికి వెళ్తూ ఉన్నా. మంచంలోనికి చేరి, నేను నడిచే వ్యక్తిని, బాగున్న వ్యక్తిని మంచంలోకి చేరి కారుతున్న పరిస్థితిలో ఇంకా నా భార్య, వాళ్ళ మేనత్త, నా భార్యను చిన్న వయసు నుంచి కూడా వారి మేనత్త సాక్కున్నాము. ఆమె పిల్లలు లేకపోతే సాక్కుంది. అయితే ఆమె అమ్మ మా భార్య ఇద్దరు కలిసి వారు నాకు ఎంత పరిచర్య చేశారో. నా దగ్గరకు వచ్చారు, నాతో ఉంటున్నారు, పరిచర్య చేస్తున్నారు. అయ్యా నీకు ఏం కాదు, తగ్గి దేవుడు కార్యం చేస్తాడు. ఆమె ప్రార్థన చేస్తుంది, నాకు నేర్పిస్తుంది, ప్రార్థన చేసుకోవాలి, దేవుడు కార్యం చేస్తాడు. మరలా తగ్గలేదు ఇలా జరుగుతుంది. తర్వాత బొంబాయి నుంచి డాక్టర్ వచ్చాడు, కొమ్మాలపాడు వచ్చాడని చెప్పేసి, బొంబాయి నుంచి డాక్టర్ బాగా చేస్తాడు, బాగా స్పెషలిస్ట్ అని తెలియపరిచినప్పుడు ఆయన మరలా చేశాడు నా ఆపరేషన్. ఎవరు చేసినా పూర్తిగా తీయట్లేదు, లోటీని ఆ రంధ్రం తీయట్లేదు, ఏదో కొంచెం వదిలిపెట్టేసి చేస్తున్నారు. మరలా స్టార్ట్ అవుతుంది, ఏమి తగ్గట్లేదు. మరలా చేస్తుంటే అది తగ్గలేదు. ఎంతగా మరలా అన్నాడు ఆయన ఒక 20 రోజుల తర్వాత, అయ్యా మరలా చేయాలి ఆపరేషన్ అన్నాడు. ఆలోచన చేయండి ప్రియ, అది ఎలా కోస్తున్నారో అర్థం కాదు. కత్తులతో ఏం కోస్తారో, రక్తం కారిపోతుంది ఆపరేషన్లో. చిన్న ఆపరేషన్లు, అవి పెద్ద ఆపరేషన్ కాదు. అది చిన్న ఆపరేషన్లు అంటే ఆ గ్రామంలో చేసే పెద్ద ఆపరేషన్ అయితే ఎన్నుపుసుకి మత్తిస్తే ఇంతవరకు ఏం కానీ అర్థం కాదు, ఎట్లా కోసినా ఏం కాదు. ఆపరేషన్లు చేస్తుంటే బాధ వేస్తుంది, చేసే కాడనే మత్తిస్తారు, అంత నొప్పి, బాధ, విపరీతమైన బాధతో ఉంది. అనుకున్నాను, ఈ బాధను ఏదో అంటారు చూడండి, శత్రువు కూడా ఈ బాధ రాకూడదు అంటారు. అలాంటి స్థితిలో 3 సార్లు ఆపరేషన్ జరిగింది అప్పటికే. కానీ అది పూర్తిగా దేవుడు చూశాడు, నన్ను కనికరించాడండి. పూర్తిగా తగ్గలేదు, దేవుడు కనికరించాడు నన్ను. తర్వాత ఒక తీర్మానం కలిగిన ఉన్నా, ప్రభువా, అప్పుడు ప్రార్థన అనేది నాకు కొంచెం అలవాటయ్యి అమ్మగారు నేర్పిస్తూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది, వింటూ ఉన్నాను. ఒకే ఒక తీర్మానం, ప్రభువా నేను బ్రతికితే నీ సేవ చేస్తాను, నన్ను బ్రతికించయ్యా అని చెప్పేసి మొర్రపెట్టి, ఊరికినే ప్రార్థన చేయటం కాదు, తగ్గితే మరలా మానుకునే ప్రార్థన కాదండి తీర్మానం. మన జీవితాల్లో ఒక తీర్మానం కలిగి ఉంటే అది మన జీవిత కాలం అంతా కూడా అలాగనే నువ్వు చేయగలిగినటువంటి తీర్మానం గొప్పది. అలాంటి తీర్మానం కలిగి నేను దేవునికి ఒక్కసారి విన్నవించుకొని ప్రార్థన చేశానమ్మా. ఒక సేవకులు పెద్ద ఆయన వచ్చి, అయ్యా నువ్వు నీ తీర్మానం చాలా విలువైంది, అలాగే నువ్వు కంటిన్యూ అయితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆలోచన అనేది నేను బాగైతే చాలు అనుకున్నా నా జీవితంలో. కానీ ప్రభు చెబుతున్నాడు, శరీర స్వస్థతనే నువ్వు కోరుతున్నావు, ఆత్మీయ స్వస్థత కూడా నీకు అవసరము అన్నాడు. హల్లెలూయా. శరీర స్వస్థల కొరకు ఈరోజు అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాం. అవునా కాదా? అక్కడ పెద్ద పని ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నాడు, బాగు చేస్తాడంట, దెయ్యాలు నిలగొడతాడు, స్వస్థలు వస్తున్నాయి
అన్ని జబ్బులు పోతాయంటే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ నీ తీర్మానం సరిగా ఉందా? ప్రియా దేవుని బిడ్డలారా, మనకిచ్చిన సంఘములో నువ్వు సేవకులు సంప్రదించి ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేయడా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నా నామాన్ని ధ్యానం చేస్తారో అని మధ్యలో ఉంటాన్నాడు కదా. దేవుడు నీ మాట, నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? ప్రియా దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఒక సమస్య వచ్చింది. అది ఆ రీతిగా ఉంటుండగానే ఇంకొక పరిస్థితి వచ్చింది. ఈ కడుపులో ఉన్నటువంటి పేగు జారింది. కడుపులో పేగు జారి కిందకు వచ్చేసింది. హెర్నియా పాస్టర్ గారికి తెలుసు. హెర్నియా వచ్చి బాగా ఇబ్బంది పడి నడవటానికి ఇబ్బందిగా ఉంది. కాళ్ళు నొప్పులు, నడవటానికి ఇబ్బంది పరిస్థితి అయింది. ఇదేంటి ఈ పరిస్థితి? మరలా మా అత్త మామూలు ఎంతో బాధపడి పరిస్థితి. ఒక ఆలోచన కూడా చేశారు. నా భార్య ఇప్పుడు నాతో అంటది, నేను గురించి ఒక మాట కూడా అనుకున్నారు, మా అమ్మాయికి ఇంక రెండో పెళ్లి చేస్తారు, ఈ అబ్బాయితో చెట్టు కాదు, రెండో పెళ్ళి చేసే పరిస్థితి ఉందేమో, ఇంక లేదయ్యా అని ఆలోచన కూడా చేశారు అని నాతో చెప్తుంది. నిజంగా నా భార్య చేసినట్టు పరిచర్య నా జీవితంలో ఆమెకి ఏమిచ్చిన రుణమును తీర్చలేము. చీము నెత్తురు కాడుతుంటే ఆ దూదులు తీసేసి మరలా ఆమె సెట్ చేసి ఇంట్లో గదిలో సెట్ చేసి మరలా కట్టేది. పిల్లలు లేరు, కొత్తగా కాపురం, కొత్తగా పెళ్లి చేస్తారంటండి. ఎవరన్నా చేస్తారేమో దేవుని ప్రేమ ఉంటే. ఆ స్థితిలో నన్ను వెంబడించింది. హాస్పిటల్ అన్నిటిలో ఏ విషయంలో కూడా ఆమె కోపడలా. ఇలాంటి వ్యక్తితో నాకెందుకు, ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది, వదిలించుకుంటే బాగుండనే స్థితి కూడా ఆమెలో రాలా. హల్లెలూయా. అది ఏ కుటుంబము? దేవుని ఎరిగిన కుటుంబం అండి. నిజంగా దేవుని బిడ్డలకు అంత విలువ ఉంటుంది ఈ లోకంలో, సమాజంలో. నువ్వు ఏ విధంగా ఏ స్థితిలో, ఉన్నత స్థితిలో ఎదిగినా విలువ కనిపించదు. కానీ దేవునిలో ఉంటే మాత్రము నిన్ను అందరూ మెచ్చుతారు, అందరూ ప్రేమిస్తారు. తర్వాత హెర్నియా వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఆపరేషన్ చేయాలన్నారు. కడుపు కోసి పేగును తీయాలి. ఆ ఆపరేషన్ చేయాలన్నారు. ఇప్పుడు ఒక ఆపరేషన్ సక్సెస్ కాలా, అది ఆ పరిస్థితి అట్లా ఉంది. మళ్ళీ ఈ ఒక ఆపరేషన్ ఏంటి? మళ్ళా ఇప్పుడు 3 సార్లు చేశారు. నాకు 3 సార్లు చేశారమ్మా ఆపరేషన్. ఇది ఎందుకు చెబుతున్నానంటే నా సాక్ష్యం, ఏ స్థితిలో ఏ బలహీనతకున్నా పరమ డాక్టర్ ఎవరు? యేసయ్య ఉన్నాడు మనకి. స్తోత్రం, హల్లెలూయా. ఆపరేషన్ చేయాలని మరలా డాక్టర్ గారిని సంప్రదిస్తే, అయ్యా కడుపు కోయాలి, హెర్నియా ఆపరేషన్ చేయాలి నీకు అని అన్నారు. మా అత్త మామూలు వారు పెద్దోళ్ళకి ఏం చేస్తారంటే, ఇదేనేమో తగ్గిపోయిందేమో అనుకున్నారు. ఏది? ఆ ఫైల్స్ లూటి తగ్గిపోయిందేమో అనుకున్నారేమో పరిస్థితి. నన్ను నెల్లూరు తీసుకెళ్ళారు, శస్త్రచి దగ్గరికి. నెల్లూరు తీసుకెళ్ళి ఆపరేషన్ లేకుండా తగ్గే మార్గము, హోమియోపతి మెడిసిన్, ఆయుర్వేద మెడిసిన్స్ ఇవన్నీ వాడుతూ ఉన్నారు. ఆ డాక్టర్ అన్నాడు, అయ్యా నువ్వు ఎన్నైనా వాడు, ఇది ఆపరేషన్ చేయాల్సిందే అన్నాడు. గాయాలు మాంటలేదు. అస్సలు పరిస్థితి ఎలాగుందంటే, ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నానో, వ్యాధి వచ్చినోడు ఎర్రిపోడు అన్నట్లు అన్ని మెడిసిన్స్ వాడుతున్నా నేను. దీనికి గాయానికి వాడి నా జీవితంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో నా శరీరం అంతా ఏమైపోయిందంట? మందులు మయమైపోయింది. ఆ స్థితిలో ఉండగానే చూసారా, ఆపరేషన్ మరలా చేయాలని తెలియపరిచారు. తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈసారి ఆపరేషన్ మరలా సిద్ధపడి చిలకలూరుపేటలో శ్రీమన్నారాయణ అని ఒక ఆయన, పెద్ద వయసు కలిగిన ఆయన, ముసలాయన, ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు నన్ను. వెళ్తే, అయ్యా ఆపరేషను చేయాలి, లూటి బాగా ఇబ్బందికరంగా ఉంది, ఎట్లా బతికావు నువ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా విషయంలో దేవుడు కన్నీళ్లు కార్చి గోడ వైపు తిరిగినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎట్లా బ్రతికావయ్యా నువ్వు? ఏమైందండి అన్న. లోపల పేగంతా కొరక్కపోయింది కదా, బ్రతకడం చాలా కష్టమే, ఇది నువ్వు ఎట్లాగ ఇక్కడ దాకా వచ్చావో అన్నాడు. ముందు హెర్నియా ఆపరేషన్ చేయాలి కదా, మరి ఇది ఎట్లాగుంది పరిస్థితి చెప్పలేదా మీ వాళ్ళకన్నా? హెర్నియా గురించి చెప్పా కానీ ఇది తగ్గిపోయింది అనుకున్నారంటే, అది చాలా, దీనికి హెర్నియా కంటే అది ఇంకా ప్రమాదకరంగా ఉంది అన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 ఆపరేషన్లు చేస్తా, 2 ఆపరేషన్లు ఒక్కసారే చేస్తాను. దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఆయన అన్నాడు, చేస్తానయ్యా, అది ఇంకా దేవుని చిత్తం, చేయమంటే చేస్తాను, మరి మీ ఇష్టం అని చెప్పమన్నాడు. నేను అన్నాడు, చెయ్యండి ఆపరేషన్, చెయ్యాలి కదా, చెయ్యండి ఆపరేషన్ అన్నాడు. వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ముందు లూటి ఆపరేషను చేశాడు. దేవుని మహాకృపను బట్టి అక్కడికి నడిపించాడండి ఆయన. అంతే. ఎక్కడికి? ఆయన ఎంఎస్ డాక్టర్. ఆయన మామూలుగా నేర్చుకొని హైదరాబాద్ నేర్చుకొని ఇక్కడ నేర్చుకుని బొంబాయి నేర్చుకుని డాక్టర్లు కాదు ఆయన, ఎంఎస్ డాక్టర్. ఆయన దేవుని మహాకృపను బట్టి ఆ లూటి ఎంతవరకు అయితే ఉందో మొత్తం సివ్వి బయటికి వేసాడు. స్తోత్రం. బయటికి వేసాడు. నా పరిస్థితి ఏందో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మీరు వినటమే కాదు కానీ ఆలోచన చేస్తే ఉంది, మొత్తము సివ్వి నల్లంగా కుమిలిపోయినట్లుగా ఉంది, బయటే చూపించాడు. తర్వాత హెర్నియా పొట్ట కోసాడు, పేగును పైకి లాగి మరలా ఎగస్ట్రా కట్ చేసి మళ్ళీ ఇది కూడా కోసాడు. ఇప్పుడు నేను కదలలేని పరిస్థితి, అన్ని గాయాలే. 4 సార్లు 5 ఆపరేషన్లు జరిగినాయి నాకు. 4 సార్లు లూటి జరిగింది, ఒకసారి హెర్నియా జరిగింది. ఇన్ని ఆపరేషన్లతోటి మనిషి ఎలా బ్రతకాలండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నన్ను వెంటాడుతుంది నా భార్య నన్ను వెంటాడుతుంది. ఏ విషయంలో, ఏ పరిచర్యలు, ఏ కొద్దు లేకుండా నన్ను చూసుకుంటుంది. అయ్యో, 2 ఆపరేషన్లు ఒకసారి జరిగినాయి. ఆ నీళ్లు పెడుతుంది, డటాలు వేస్తుంది, దాంట్లో కూర్చోబెడుతున్నారు, తీస్తున్నారు, పట్టుకొని నన్ను తీసుకొని పోవాలా. ఇక్కడ కుట్లేశారు, అంత డ్యామేజే. చిన్నగా నడుస్తున్నా, నడవటం కూడా లేదు పరిస్థితి. అలాంటి స్థితిలో 9 రోజుల తర్వాత డాక్టర్ ఇంటికి పంపాడు. మా గ్రామానికి వెళ్ళా నేను, మురిగిప్పుడే తీసుకొచ్చారు. అక్కడ వెళ్తే ఎట్లా చేస్తారో, ఏ అబ్బాయి సరిగా పరిచయం ఉంటుందో లేదో, జరుగుతులేదు ఎలా ఉంటుందో అని చెప్పేసి మా నాన్న మా అమ్మ కొంచెం పెద్దవారు, వయసు పెద్దవారు అయితే చాలా మంచి మనసు వాళ్ళు, పెద్దవారు అయితే. అందుకని ఆమె నాకు చిన్న అమ్మాయిది, మా భార్య మేనత్త, ఆమె ఇంట్లో ఉంచుకొని సమస్తము ఆమె చేస్తుంది. తన మేనగోళ్ళని పెట్టుకొని అన్ని పరిచర్య అంతా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా చీము నెత్తురు కారుతుంది. 9 రోజుల తర్వాత ఈ పొట్ట ఎంతలా వాసింది, ఎందుకు అర్థం కాల. ఆ కుట్టులన్నీ వాసి చూస్తే బాగా పాకంకి వచ్చి పగిలేటట్టుంది. ఏంటి కుట్లు అందరికి మానతాయి కదా, నాకేంది మానలేదేంది, ఇట్లా ఉందండి అని చాలా బాధపడి ఫోన్ చేస్తే, అయ్యా ఏదో డస్ట్ ఉంటుంది, అది వాసి పగిలిపోయి ఏం కాదని చెప్పేసి అంటే, తర్వాత 10-15 రోజుల తర్వాత అదంతా పగిలిందండి. మరి నేను అనుకున్నాను మొత్తం లోపల డ్యామేజ్ అయిపోయి పగిలిపోయి ఇంకా అది చివరి పరిస్థితి ఏమనుకున్నాను. అది పగిలి ఒక రోజు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ స్థితిలోనే ఉంటూ ఉండగా, నేను మంచంలో పడి ఉండగా దేవుడు నన్ను కనికరించి నా యేసయ్య నా దగ్గరికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లని వస్త్రాలతో నా దగ్గరకు వచ్చి నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు అలాగా తాకాడండి. నమ్ముతున్నారు ఈ మాట అమ్మా? అలాగా తాకాడు నన్ను. తర్వాత 15 రోజులు దాటింది. నెల రోజులు దాటిన తర్వాత నాలో ఉన్న చీము నెత్తురు ఆగిపోయింది. హల్లెలూయా. చీము నెత్తురు ఆగిపోయింది నాలో. రోజుకి ఏంటంటే మెరుగు వస్తుంది. అంటే ఆరోగ్యము సమస్య నుంచి విడుదల పొందుతూ ఉన్నాను నేను. నాకు ధైర్యం వచ్చింది, యేసయ్య నన్ను ముట్టాడు కదా, ఏంటి వెలుగు? సేవకులను అడిగాను, ఏంటి అంత వెలుగు వచ్చింది దగ్గరికి? నడినెత్తురు అరికాల వరకు ఎలాగా నన్ను తాకాడయ్యా అని చెప్పినప్పుడు, యేసయ్య వచ్చి నేను ముట్టాడు, నువ్వు ఇంకా బ్రతుకుతావని సేవకులు నన్ను ధైర్యపరిచిన మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆ తీర్మానం ఒకరోజు సేవకుల దగ్గరికి వెళ్ళి నేను తీర్మానం తీసుకున్నాను, బ్రతుకుతానయ్యా, నేను సేవ చేస్తాను, బ్రతికించే దేవుడు నీవయ్య అని చెప్పేసి ఆ తీర్మానం బట్టిన ఒకసారి ఈ బైబిల్లో, అప్పుడు నాకు బైబిల్ కూడా లేదు, అయితే ఎల్ఈఎఫ్ సంఘంలో ఒక పాస్టర్ గారు మా చర్చికి, అప్పుడు మా చర్చిలో సరిగ్గా స్థానిక పాస్టర్ గారు కూడా లేడు. ఆయన అప్పుడప్పుడు వచ్చి వాకింగ్ చెప్పిపోతున్నాం. మా పెద్దలు పూర్వీకులు ఆయన సంఘాన్ని నడిపించే పరిస్థితి ఉంది. చదువు వచ్చిన పరిస్థితిలో వారు 2 పాటలు పాడుకోవటం, 2 మాటలు 2 చదువుకునే పిల్లలుంటే పిలిచి వాక్యం చదివించి ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు. ఆ క్రమంలో నేను ఒకసారి ఉంటే
నాకు చదువుటానికి సిగ్గయ్యి భయమై నేను చదవకుండా పక్కకి వెళ్ళిపోయేవాడిని అప్పుడు చిన్నప్పుడు. ఆ క్రమంలో సావుకులు దానియేలు పాస్టర్ గారు ఆయన వచ్చి, అయ్యా ప్రార్థనకు రా, దేవుడు ఇంకా నిన్ను మరి బాగు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, ఒక 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 మంచి ఆత్మీయంగా నన్ను బలపరిచారు. ఈ రీతిగా నేను ఇంకా దేవుణ్ణి వెంబడించడం స్టార్ట్ చేశాను. దేవుని వెంబడించటము స్టార్ట్ చేశాను. బైబిల్ ఒకటి తీసుకున్నా. స్టువర్ట్పురం వెళ్ళి చీరాలు కదా, స్టువర్ట్పురం ఆ చీరాల దగ్గర, అక్కడికి వెళ్ళి ఆ కోటలో ఒక బైబిల్ తీసుకున్నాను. ఆ రాత్రి కోటాల్లో ఇసుకలో పొనుకున్నాను. నేను ఇసుకలో పొనుకొని తాటాకులు కప్పుకొని దేవుణ్ణి నన్ను బ్రతికిస్తాడు, ఈ బలహీనత పోవాలని ఎంతగా ప్రయాసపడ్డానో ఆ రీతిగానే ప్రభువు నన్ను బాగు చేశాడు. నా జీవితాన్ని బాగు చేసి ఈరోజు ఈ స్థితిలో మీరు ఉన్నానంటే అది దేవుని కృప. మీరు నన్ను చూస్తున్నారంటే అది దేవుని కృప అండి. ఆ రీతిగానే ప్రార్థనలు ఎదుగుతూ ఉన్నాను. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. 2000 సంవత్సరంలోనే ఒక తీర్మానంకి వచ్చి 98లో మ్యారేజ్ అయింది. 2000 సంవత్సరంలోనే ట్రైనింగ్కి వెళ్ళాను. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఏఎంజీ సంస్థ జాన్ డేవిడ్ గారనే చిలకలూరిపేటలో బాగా అప్పుడు మంచిగా జరుగుతుంది. అక్కడ ట్రైనింగ్కి వెళ్తే 1 సంవత్సరం ట్రైనింగ్ చేశాను. నా భార్య, అప్పుడు నా పిల్లలు లేరు. పిల్లలు అప్పుడే దేవుని కృపను బట్టి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం ఇచ్చాడు. స్తోత్రం. కాబట్టి అయితే నా భార్య అక్కడ వాళ్ళ అమ్మగారింటికాడ ఉండి ట్రైనింగ్ చెయ్యాము. ఎంత సహకరించిందోనండి, నిజంగా ఎంత సహకరించిందోనండి. అక్కడ ఉండి ట్రైనింగ్ పంపారు నన్ను. వెళ్ళాను, సంవత్సరం ట్రైనింగ్ చేసి వచ్చాను. దేవుని కృపను బట్టి ఒక అమ్మాయిని దేవుడు ఇచ్చాడు, మరి ఇంకొక అమ్మాయిని ఇచ్చాడు, మరలా ఇంకొక అమ్మాయిని ఇచ్చాడు. ఎంతమంది అసలు పిల్లలే పుట్టరు, అసలు బ్రతకడు అనే వ్యక్తి రోజు 3 బిడ్డలను దేవుడు బహుమానాలు చక్కని బిడ్డలను ఇచ్చాడండి. నా చిన్న కుమార్తె అనుకోని స్థితిలో ఒక ఆమె, నా చిన్న కుమార్తె చాలా చక్కగా ఎర్రగా ఉంటుంది. అమ్మాయి చక్కగా ఎర్రగా బండులాగా ఉంటుంది. అనుకోని రీతిలో చనిపోయింది. అన్నారు, మరి ముగ్గురు కూతుర్లు అని చాలామంది ఎందుకు అలాగుంచావు ఆపరేషన్ చేయించుకో అన్నారు. కానీ దేవుని ఏర్పాటు పని చేయించలేము. ఎందుకు చేయించలేదు? మా నాన్న అన్నాడు, అరే ఉంచు, అబ్బాయి పుడతాడు. మా నాన్న అబ్బాయి పుడుతాను. దేవుని కృపను బట్టి 3 కుమార్తెలు నాకు ఇచ్చాడు. తర్వాత ఇంకా నేను పరిచర్య కొనసాగుతున్నాను. ఆ జాండేడి గారితో కలిసి నేను పెద్దాపురం, రాజుబోలు, బొమ్మూరు, కాకినాడ, రాజుబోలు, ఎలేసరం ఎన్ని ప్రాంతాలు తిరిగాను. ఆరోగ్యం ఎక్కడిది? ఆరోగ్యం ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. నా ఏది బ్యాగు? ఈ బ్యాగ్ కాదండి, అప్పుడు బ్యాగులో అన్నీ ఉండే నా దగ్గర. ఏంటి? ట్యాబ్లెట్లు గుట్లు ఉన్నాయి. ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అర్థం కాదు. ఒకసారి అప్పుడు ఒక మాట మర్చిపోయా. మెడిసిన్స్ వాడి గుండె నొప్పి వచ్చి గుండె ఆగిపోద్దే స్థితిలో ఒకసారి సినిమాకి వెళ్తే, అప్పుడు పరిస్థితిలో వెళితే వాడుతానే సినిమాకి వెళ్ళే పరిస్థితి. వెళితే సుల్తాన్ అనే సినిమాకి వెళ్ళా. ఇంటర్వెల్ అవుతూ ఉంది. బాలకృష్ణ సినిమాకి వెళ్తే నా పక్క నా ఫ్రెండ్ అరే నా గుండె ఆగిపోయేటట్టు, నేను బ్రతకను అని చెప్పేసి వెంటనే మానుకొని హాస్పిటల్కి వెళ్తే ఆయన ఎంతో ట్యాబ్లెట్స్ పండబెట్టే స్థితిలో నన్ను దేవుడు ఈరోజు నా బ్యాగులో ఒక ట్యాబ్లెట్ కూడా లేదండి. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఒక ట్యాబ్లెట్ కూడా లేదండి. బీపీ, షుగరు, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ నా బాడీకి లేదు. పాస్టర్ గారి దగ్గర చాలాసార్లు నా అమ్మాయిని మా భార్యను తీసుకొచ్చే బాగలేదని. నేను మెడిసిన్స్ తక్కువే కదా, సహజంగా జ్వరం వచ్చాయి, సహజంగా కాలు నొప్పి, చేయి నొప్పి సహజంగా వచ్చాయి. మెడిసిన్స్ వాడాలి, ఎవరు వాడొద్దు అన్నారు. కానీ ఆ స్థితి నుంచి నన్ను దేవుడు రక్షించాడు. 2003 3వ నెల 3వ తారీఖు మేమిద్దరం రక్షణ పొందాం. నా భార్య పేరు జోష్న. మేమిద్దరం కలిసి ఒకేసారి బాప్తిసం తీసుకున్నాం. నిజంగా అందుక నేను ఇంతమంది తిరిగింది అనుకున్నా. ఇందుక నేను ఇంతమందిని వెతికాను. ఇంకెవరైనా అయితే మధ్యలో వచ్చే చెల్లేవారేమో తెలియదు. ఇంతమందిని చూశాను నేను అని. ఆయనకి ఏమిచ్చినా రుణం తీర్చుకుంటాను. ఏమిచ్చినా రుణం తీర్చుకోవాలి. నా జీవితకాలం అంతా వేలాది నదులంతా
విస్తారమైన తైలమున పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా అని చేసిన మేలును బట్టి ఈరోజు ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. నేను ఎన్నో పత్యాలు ఉన్న వ్యక్తిని ఈరోజు ప్రేమతో ఏమి చేసినా ఇది నా బాడీకి పడదు అనే పరిస్థితి నాకు లేదు. కొంతమంది పత్యాలు గోంగూర తినకూడదు, ఉర్లగడ్డ, దాని ఏమంటే బంగాళదుంప అంటారు, ఇంకొకటి ఏదో ఉంది. ఇవి ఎక్కువగా పత్యాలు చెప్తారు డాక్టర్లు. అవన్నీ నా బాడీకి పడతాయి. వంకాయ ఏ అయినా కూడా దేవుని మహాకృపను బట్టి అన్నీ తినటానికి మంచి ఆరోగ్యం. బలహీనలకు ఉన్న వారు నేను ఏమంటలేదు, నా విషయంలో చెప్తున్నాను. నేను దేవుడు బలహీనలను బలపరిచే దేవుడు. సువార్త నిమిత్తమై నేను ఒరిస్సాకి వెళ్ళా 2 సార్లు. ఒరిస్సా ప్రాంతంలో చాలా పేదరికంటి వారికి బూటులు, సాక్షులు, పుస్తకాలు, బట్టలు పంచడానికి నేను వెళ్ళాను. సేవకులతో కలిసి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ ఒక ఫోన్ వచ్చి నా ఇంటి వద్ద నుంచి, అయ్యా నీకు అబ్బాయి పుట్టాడు అని తెలియపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు దూర ప్రాంతంలో ఉన్నాను, నా భార్య దగ్గర ఎవరు లేరు. కాన్పు ఇంటికాడ అయింది. 4 కాన్పులు చేసినా కూడా ఇంటికాడే కాన్పులు, పాస్పోర్ట్లకు లేదు. దేవుని మహాకృప. అప్పుడు ఎంత సంతోషమో. నీవు నా పని చేస్తే నేను నీ పని చేస్తాడండి దేవుడు. నిజంగా ఆ విధంగా నా జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు చిన్నమ్మకు అమ్మ లేదన్నా, అమ్మాయి చనిపోయింది. కారు తగిలి చనిపోయింది. అమ్మాయి చిలకలూరుపేట దగ్గర జరిగింది. 2010లో చనిపోయింది బిడ్డ. పెద్దమ్మాయికి మ్యారేజ్ చేశాను. మురిగిపూడి ఇచ్చా. మా భార్య తమ్ముడే చేసుకున్నాడు పెద్ద కూతుర్ని, బ్లెస్సీ అమ్మాయి పేరు. నాకు మనవడు మనవరాలు 2 బిడ్డలు అమ్మాయికి. చదువుతున్న సమయంలో చేశాను అమ్మాయికి. 2వ కూతురు గ్లోరీ ఉంది. ఆ అమ్మాయి ఎంసీఏ చదువుతుంది ఇప్పుడు. అభిషేక్ ఆ పేరు ఎందుకు పెట్టానంటే దేవుడు అభిషేకించి నాకు ఇచ్చిన బిడ్డని అభిషేక్ అనే పేరు పెట్టుకొని ఇప్పుడు ఇంటర్మీడియట్ సంతమాగురులో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నిజంగా ప్రియా దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఇంత కార్యం జరిగిందా అని ఇప్పుడు కూడా అసలు ఎంత ఆశ్చర్యపోతానో. సమాజంలో, సంఘములో, గ్రామాల్లో ఒక పాలంటే ఒక స్థాయిలోనే నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మా అత్త మామలు ఇప్పుడు ఎంత గౌరవిస్తున్నారు. ఆ సంఘంలో పాలంటే పెద్ద పేరు గౌరవిస్తారు. నా మాట చెప్పండి. మురిగిపుళ్ళు అంటే ఏమా ఆ బిడ్డ పరిస్థితి అంటే అతనికి చాలా మంచి సాక్ష్యం అయ్యా, మంచి వ్యక్తి అయ్యా, అందరిని ప్రేమిస్తాడు, అందరిని కలిసి ఉంటాడు. ఎంత తగ్గింపో. నేను అంటలేదు, ప్రజలు చెప్తున్నారు నన్ను గురించి. ఇది ఎవరు పెట్టిన భిక్ష అండి? దేవుడు నా పట్ల ఆయన పెట్టిన భిక్ష. ఇది విలువైనటువంటి కార్యం దేవుడు నా పట్ల జరిగించాలని ఉండే ఉద్దేశము. అలాంటప్పుడు దేవుని పని చేయకపోతే వ్యర్థుడనే కదా దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ గాయాలు ఎంత నొప్పులతో ఉన్నటువంటి ఈ శరీరము ఈరోజు ధారాళంగా నడుస్తున్నాను, పరిగెత్తున్నా దేవుని కొరకై, దేవునికి నిలబడుతున్నాను. ఎంత ఆరోగ్యం ఇచ్చున్నాడు. ఏ స్థితిలో కూడా మరలా 24-5 సంవత్సరాలు అయింది నాకు ఆపరేషన్ జరిగి. ఇప్పుడు కూడా మరలా ఆపరేషన్ వైపు నేను చూడలేదు. ఎందుకంటే అది అట్లా అంటానికి అవకాశం లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ పిలిస్తే నరులారా
తిరిగి రండి అని పిలిస్తే వెళ్తా. దాని గురించి అభ్యంతరం ఎందుకు? ఇప్పుడు నాకు ఒకటి తెలుసుకున్నాను, దేవుని సన్నిధికి రావటము ఒక స్వస్థే కాదు, రక్షణ కావాలని తెలుసుకున్నా. ఒకవేళ నేను అలాగ చనిపోతే నా ఆత్మ ఏమైపోయిద్దో అనుకున్నాను. నేను ఆత్మీయ స్వస్థత నేను పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను. ఇప్పుడు నేను దేవుని రాకుడికి సిద్ధంగా ఉన్నా. సంతోషమే. కాబట్టి దేవుడు అంటాడు ఒక మాట, లూకాసు వార్త 19:10 చదివినట్లయితే, 19:10, నశించిన దానిని వెతకి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు మాట? జక్కయ్యతో చెప్పాడు. నశించిన దాన్ని వెతక రక్షించటానికి నేను నశించిపోయే స్థితిలో ఉన్నాను, పడిపోయే స్థితిలో ఉన్నాను, మరణమయ్యే స్థితిలో ఉన్నాను. ఆయన నన్ను రక్షించాడు. ఒకే వాక్యం నన్ను బలపరిచింది. సామెతలు 4:4 చదవండి. సామెతల గ్రంథం 4:4 చదవమ్మా. ఆయన నాతో బోధించుచు నాతో ఇట్లా నేను నా హృదయము పట్టుదలతో, అమ్మ నీ హృదయం కదా, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని యెడల నీవు బ్రతుకుదువు అన్నాడు. ఇప్పుడు దేంతో పట్టుకున్నా నేను? చెయ్యి పట్టుకోవడం కాదు, హృదయంతో పట్టుకోమన్నాడు. యేసయ్య అన్నాడు నన్ను, నా బిడ్డ నువ్వు హృదయంతో పట్టుకుంటే నువ్వు బ్రతుకుతావు అన్నాడు. ఏదో చేత్తో పట్టుకొని నోటితో లేక ఇని పట్టుకోవటం కాదు, హృదయముతో నువ్వు పట్టుకొనిలా నా ఆజ్ఞలను గైకొని యెడల నీవు బ్రతుకుదు అన్నాడు. కాబట్టి ఆ హృదయంలో దేవుని వాక్యాన్ని పట్టుకున్నాను నేను. అందుకే నేను బ్రతకగలిగానండి. ఏదో పైకి తగ్గితే, చాలామంది ఈ విధంగానే తగ్గితే, ఏంటయ్యా ప్రార్థన రావు ఏంట్రా అంటే, కొద్ది పనులు ఎక్కువైనాయండి అందుకే రాలే, అంతే. బాగా అయిపోయింది, వెళ్ళిపోయాడు. తర్వాత ప్రార్థన మర్చిపోతున్న పరిస్థితి. రక్షణ పొందిన పరిస్థితి కూడా అట్లాగే ఉంది. కొంతమంది రక్షణ పొందుతూ ఉన్నారు, ఆ రక్షణ కాపాడుకోలేని పరిస్థితి. ఇప్పుడే నేను మార్గంలో వస్తూ ఉంటే అయ్యా ఒక బండి ఎక్కుసుకున్నాడు ఒక ఆయన సంగతి నాకు తెలుసు, రక్షణ పొందిన వ్యక్తే. మరి ఆ విధంగా అసలు నాకు తెలియదు. ఎక్కి బండి మామూలుపల్లి ఎక్కాడు. ఎక్కి ఈ పెన్షన్ ఇచ్చేవారు ఇబ్బంది పెడుతున్నారండి, వాళ్ళందరూ తీసి నాకు ఇవ్వలేదంటే, ఇప్పుడు ఇచ్చారా లేదంటే ఇచ్చారులే అన్నాడు అని చెప్పేసి వారి ఇంటికాడ ఆపకుండా ఇక్కడ అన్నాడు. ఎందుకన్నా? కొద్ది బీడీలు కొనుక్కొచ్చుకుందామని అన్నాడు. బీడీలు కొనుక్కొని వద్దామని అన్నాడు. ఏంటయ్యా ఎందుకని అన్నా. నువ్వు రక్షణ పొందావు కదా అని అడిగాను. పొందాను అయ్యా. మరి ఈ పరిస్థితి అంటే ఇట్లా చేయొచ్చా? తప్పు కదా అన్నా. గద్దించాను నేను. ఇలా చేయడం తప్పు కదా అన్నాను. ఏం చేస్తా, పరిస్థితులు అలాగని బ్యాన్లకు పోవాలి, ఆ పనులకు పోవాలి, ఈ పనులకు పోవాలి, అలవాటు ఉన్న వ్యక్తి రక్షణ పొందేది అందయ్యా. మారు మనసు లేకుండా ఎందుకు ఇలాగ జీవించేది? తప్పు కాదంటే నిజంగా ఇంకా నేను పాటిస్తానండి. నాకు చెప్పడం కదా, ఆయన చెప్పాలా? నాతో అంటాం కదా, ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు ప్రియా దేవుని బిడ్డలారా? మన సాక్ష్యం ఎలాగ ఉందో, మన జీవితం ఎలాగ ఉందో. అందుకంటాడు గదిలో ప్రార్థన ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి. మదిలో ఏముండాలంట? మదిలో వాక్యం ఉండాలమ్మా, వాక్యం నింపబడాలి. అలాగనే ప్రియా దేవుని బిడ్డలారా, నీ క్రియల్లో పరిశుద్ధత కావాలి. మనం చేసే ప్రతి క్రియల్లో పరిశుద్ధత కావాలి. సమాజంలో నీ ద్వారా నా ద్వారా సత్క్రియలు జరగాలి, మంచి కార్యాలు జరగాలి. ఈ రీతిగా నమ్మకం వరకు, చివరి వరకు, మరణం పొందే వరకు నమ్మకం ఉంటే నీ పేరు నా పేరు మనందరిపై ఎక్కడ ఉంటుందంట? జీవ గ్రంథములో రాయబడుతుంది. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి ఆ రక్షణే నాకు ఇచ్చాడు దేవుడు. ఈ రక్షణ ఎక్కడ చేరుస్తుంది మనల్ని? పరలోక రాజ్యం నన్ను చేరుస్తుంది. దేవుని చిత్త వెంట నువ్వు ఎరిగినావా ప్రియా దేవుని బిడ్డ? దేవుని చిత్తాన్ని కనుగొన్నావా? దేవుని మార్గాన్ని కనుగొన్నావా? ఆలోచన చెయ్యాలి. ఈరోజు అంటూ ఉన్నాడు దేవుడు. చదవండి యోహాను సువార్త 6:40. యోహాను సువార్త 6:40 చూడండి. కుమారుని చూసి ఆయన యందు శ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుతాయే నా తండ్రి చిత్తం అన్నాడు. కుమారుని యందు శ్వాసం ఉంచాలి మనము. ఎవరు ఏందండి?
కుమారుని యందు మన కొరకు రక్షకుడు యేసయ్య పరలోకం నుంచి దిగి వచ్చాడని ఆయన విశ్వాసం ఉంచితే, దేవుని విశ్వాసం కలిగి నువ్వు ఉంటే, అది నా తండ్రి చిత్తమని దేవుడు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అవునా కాదండి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము అన్నాడు. ఒకసారి ప్రభుతో కలిసి శిష్యులు ప్రయాణం అవుతూ ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 వచ్చిన కానించి ఉంది, చదివే పని లేదు. అయితే శిష్యులు ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రములో తుఫాను రేగెను అని ఉంది. అలల చేత ఓడ మునిగిపోతున్న పరిస్థితి, కప్పివేయబడింది. శిష్యుల దగ్గర ఎవరున్నారు? ఎవరున్నారు? యేసయ్య నిద్రపోతూ ఉన్నాడంట. శిష్యులు అన్నారు, నా యేసయ్య పక్కన నాకేం భయం అండి. అంత ఆ ధైర్యం ఏమైందో, ఆ విశ్వాసం ఏమైపోతుందో ఆలోచన చేయాలండి మనందరం కూడా. అంటారు, అయ్యో మేము నశించిపోతూ ఉన్నావయ్యా, నశించిపోతున్నావు, లేని ప్రభువుని లేపారు. ప్రభు అన్నాడు, లేచి ఒక మాట అన్నాడండి, అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఏమైంది? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఒకవేళ మీరు చనిపోతే నన్ను మర్చిపోయారు మీరు? ప్రియా దేవుని బిడ్డ, లేచి గాలిని సముద్రం గద్దించిన వెంటనే సముద్రం నిమ్మలమాయను. ఇప్పుడు గాలి ఎవరికి లోబడింది? సముద్రం ఎవరికి లోబడింది? దేవునికి మనుషులు లోబడుతున్నారా? ఆలోచన చేయాలండి. ఈయన ఎవరో, గాలియు సముద్రం ఈయనకి లోబడింది, మరలా ఈయన ఎవరో అంటూ ఉన్నారు. ప్రార్థనకు వస్తున్నాం, వింటూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం. మరలా మన విశ్వాసం ఎలాగ బలపరుచుకోవాలి? సావుకులు చెప్పే ప్రతి మాటను మనము వినాలి, నేర్చుకోవాలి. అంచెలంచెలుగా ప్రతి దినం ఎదగాలి. నువ్వు పడిపోయే స్థితిలో, వెనకపోయే స్థితిలో, ప్రార్థనకి వెనుకంజే స్థితిలో మనం ఉండకూడదండి, ఉండకూడదు. ప్రభు చిత్తం మనం గుర్తెరగాలి, ప్రభు మార్గాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే అంటాడు, ప్రతి సంవత్సరము, ద్వితీయోపదేశకాండంలో అనుకుంటా ఆ మాట, ప్రతి సంవత్సరము ఎన్నో వచనంలో ఉందో మొత్తానికి, ఆ ద్వితీయోపదేశకాండం అండి 14:22లో ఉంది చూడండి. 14:22 వచనంలో, ప్రతి సంవత్సరమున మీ ఇత్తనము పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను అన్నాడు. హల్లెలూయా. ప్రతి సంవత్సరము చూసారండి, ఈ 2024 సంవత్సరం అంతా ముగించుకొని 25లోనికి ప్రవేశపడింది మనం. కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ప్రతి నెల కృతజ్ఞత కూటమి మేము ఏర్పాటు చేస్తాము. 1వ తారీఖు అని తెలియపరిచారు. పోయిన నెల అంతా కాచి కాపాడి ఇప్పుడు ఈ నూతన ఇంకొక నెలలోనికి దేవుడు నడిపించాడు. అంటే సంవత్సరం అనబడిన దయాకిరీటాన్ని దేవుడు మనకు కలుగు చేశారు. ఇది ఎవరి దయ? ఇది దేవుని దయ. కాబట్టి దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనములో మీ అందరికి తెలుసు, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. హల్లెలూయా. మరి నువ్వు కృతజ్ఞతగా దేవుని సన్నిధికి ఎలాగ వస్తూ ఉన్నా, నువ్వు ఎలాగ దేవుని మహింపరుస్తూ ఉన్నావు? నీ విత్తనముల ప్రతి పంటలో 10వ వంతు దశభాగం ప్రత్యేకముగా చేసుకొని రావాలని తెలియపరిచాడు. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుందండి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది. మనం చేసే ప్రతి కష్టంలో దేవునికి ప్రతి 10వ భాగము తీసుకొని రావాలంట. హల్లెలూయా. చూడండి, ఈ సంవత్సరం ఒక బస్తా వేసేళ్ళ వడ్డులు, వచ్చిన సంవత్సరం వేయకపోతే ఏముందిలే అని ఇక్కడ రాయబడలేదు. ఇచ్చిన దాని కొలది సమృద్ధిగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలని తెలియపరిచాడు. నువ్వు ప్రార్థనకు వస్తున్నావంటే, నువ్వు రక్షణ పొందావంటే నీ కుటుంబం కూడా రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎవరి చిత్తం అంట? మీ విషయంలో దేవుని చిత్తము అని తెలియపరిచాడు. కాబట్టి ఆ ముందు 4వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా.
త్వరగా ముగిస్తే టైం అవుతుంది. 3 వచ్చిన కదా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు. కృతజ్ఞతలు చెల్లించడం దేవుని చిత్తము. ఇంకొకటి జారత్వము అంటే లోకములో దేవునికి వ్యతిరేకంగా ఏ పనైనాను దానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తము అన్నాడు. ఇది దేవుని చిత్తము. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా ఆ తర్వాత ఏమన్నాడమ్మా? తర్వాత ఏమన్నాడు? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషియు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనుటయే అది ఎరుగుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. తన ఘటమును ఘటం అంటే ఏంది మా? కుండ. ఈ కుండ పగిలిపోతే మనం అతుకు వేయలేం. వేస్తామంటే కుండ పగిలిపోయింది పక్కనే వేస్తాం, కానీ దాన్ని మరలా పేకిక్కి పెట్టి అంటిద్దాము, గమ్ పెట్టి అంటిద్దాం ఆలోచన మనము చెయ్యం. ఈ కుండను మనం జాగ్రత్తగా కాపాడుకోవటమే దేవుని చిత్తము అన్నాడు. కాబట్టి వాక్యం ద్వారా నువ్వు మలుచుకుంటున్నావు, నీ జీవితాన్ని బాగు చేసుకుంటున్నావు, అది పగలకుండా కాపాడుకోవటమే ఆయన చిత్తము అన్నాడు. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అన్నక్కడ, యుక్త ప్రవర్తన గలవారై అన్నక్కడ 2 ఉంది. ఇన్పుట్లు అన్నాడు మేలు చేయువారునై అని ఉంది కింద. అమ్మా 2 ఉంది కదా, ఆ కింద చదవండి. అదే 2లో ఆ మేలు చేయువారై ఉన్నాడని కింద రాసింది. యుక్త ప్రవర్తన గలవారై ఉండి అజ్ఞానముగా మాట్లాడు వారిని మూర్ఖుల నోరును మూయుట దేవుని చిత్తము. అర్థమైందండి? అజ్ఞానంగా మాట్లాడేవారు నోరు మూయాలంటే ఇది ఎవరి చిత్తం? ఇది మరి వారి నోరు మూయంటే మనం ఎలాగ ఉండాలంట? అయ్యో పాస్టర్ వస్తారు భయపడాలి. సహోదరుడు వస్తున్నాడంటే వాడిని చూసి భయపడాలి. ఏం సంగతి నాకేం తెలియదు, ఏం సంగతి నాకు మాటలే, కానీ మనసులో సరైనటువంటి క్రమం, పద్ధతి, విధానం, తగ్గింపు లేదు. కోపడతాడండి, పెట్టిని మాట్లాడతాడండి. ఒక విశ్వాసమైన సేవకులైనా ఆ రీతిగా నువ్వు వెళుతూ ఉంటే నేను చూసి అనేకులు మార్చబడాలి. హల్లెలూయా. నిజంగా ఒక పాలు లేకపోతే ఇంకొకరు ఎవరైనా సరే ఒక వ్యక్తిగా దేవుడు ఉన్నాడు అంటే ఆ వ్యక్తులు అన్నిటిని బట్టి దేవుని మహిమకరంగా వచ్చినట్లు నువ్వు జీవిస్తేనే దేవునికి ఘనత. నువ్వెందుకు నేను రక్షించాడమ్మా, ఎందుకు నేను కాపాడాడు, ఎందుకు నిన్ను ఈ లోకంలో పుట్టించాడు? టీవీలు చుట్టాంకా, సీరియల్ చుట్టాంకా. బాగానే అంటారండి. సీరియల్ సరిగ్గా 7 గంటలకు 3 గంటలకు వస్తుంది. అలాగనే కూర్చొని సీరియల్ చూసి అయిపోయిన తర్వాత బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చే పరిస్థితి కొంతమంది ఉంది. ప్రియాదేవుని బిడ్డ, నేను ఒకసారి అక్కడికి వెళ్తే మీటింగ్కి ఆ ప్రార్థనని అడిగాను, ఏంటయ్యా 9 తర్వాత వస్తున్నారు పాస్టర్ ఆ విశ్వాసులు అందరంటే, 9 దాకా సీరియల్ ఉందంట. నాటిక సీరియల్ ఉందండి. ఆ నాటిక అయిపోతే కానీ చేతిలోకి బైబిల్ రాదంట. ఆ నాటిక అయిపోయిన తర్వాత చేతిలోకి బైబిల్ వస్తుంట. చూసారా? ఎవరికి ఇస్తున్నా విలువ? మనం దేవునికి ఇవ్వాలండి విలువ. మనం నేను సీరియల్ చూశాను, సినిమాలు చూశాను, ఆ కాలికి బలపం కట్టుకుని తిరిగి ఆ సినిమాలకి కాలు ఎన్నో చేశాను. అంటే అంతగా తిరిగిన వ్యక్తిని ఈరోజు ఆ సీరియల్ సినిమాలు అంటే పరిస్థితి. ఎందుకని అంటే విలువైనటువంటి బిడ్డ నా బిడ్డ అని ఆయన పిలిచినప్పుడు, ఆయన నాలోనికి వచ్చినప్పుడు ఇవన్నీ యేసు నామములో మనం తొలగించుకోవాలి. అప్పుడే నిన్ను పరిపూర్ణంగా దేవుడు నిన్ను బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు, మనల్ని పిలుస్తాడండి. ఇది దేవుల్లో గర్విస్తున్నా. లోకంలో నేను గొప్పవాడిని గర్వించడం కాదు, దేవుళ్ళు అతిశయపడాలంట. నాకు వస్తువు ఉంది, అది ఉంది, ఇది ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే పండగ మా ఆయన మంచి చీర కొనిపెట్టలేదండి నాకు, లేకపోతే ఒక నకిలీ ఆమె చూసి ఎదురింటాంకి ఎంత నకిలీస్ ఉందో నాకు చేయలేదేంది, ఇల్లు కట్టలేదేంది, నాకు మంచి ఇల్లు లేదు, వారికి ఎట్టుంది ఇల్లు, బీరువా లేదు మన ఇంట్లో, ఎన్ని సాగు ఎంత మంచి చెప్తారు. ఏంటయ్యా మీరు అమ్మ అలిగిపోయిందంటే ఆమె ఇల్లు కట్టలేదంటే అంత కలిగిపోయిందని ఒక ఆమె చెబుతుంది. చూసారా?
నువ్వు ఇల్లు కట్టలేదు, వస్తువు లేదని, చీర లేదని, లేక పొలం లేదని, లేకపోతే ఇంకోటి లేదని నువ్వు అలుగుతూ ఉన్నా కానీ ఒక్కరోజు ప్రార్థన మానుకుంటే, అయ్యో నేను ఎందుకు ప్రార్థన పని ఏడుస్తున్నావా అంటే కన్నీళ్ళు కారుస్తున్నావా? నిజంగా వీటన్నిటికంటే విలువైనది దేవుని సన్నిధి. నేను ఒక మాట చెప్తాను, కోట్లకు మించిన మాట, విలువైన మాట, కోట్లు కోట్లు కంటే విలువైన మాట. ఈ లోకంలో ఎంతైనా సంపాదించు, నువ్వు పదవులు ఆశించు, ఏ స్థితిలో నువ్వు ఉన్నా కూడా ఒకరోజు అవి నిన్ను వదిలిపోతాయి. అవి మనందరినీ కూడా వదిలేస్తాయి. దిగంబరిగా మరలా మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను మనందరము ఏదైతే సంపాదించుకున్నావో, ఏదైతే విన్నామో, ఏదైతే చేసుకున్నావో ఆ మాట పరలోక రాజ్యానికి చేరుస్తుంది. తప్పటగొట్టిన అందరూ హల్లెలూయా. ఏమండి ధనం పోసావా, కష్టపడ్డావా? ఏమండి ఆ మాట పరలోక రాజ్యం చేరుస్తుందని నిన్ను. నువ్వెంత కష్టపడి చేసిన ఒక రోజు నువ్వు వదిలేసి వెళ్తుంది. కానీ దేవుని సన్నిధిలో నువ్వు సంపాదించింది, నీవు దాచుకున్నది, విన్నది అది పరలోక రాజ్యంలోనికి చేరుస్తుంది. వాని క్రియలు వాని వెంట పోవునని ప్రకటన గ్రంథంలో రాయబడింది. మన క్రియలే మన వెంట పోతాయి. కాబట్టి వచ్చున్నవాడు ఆలోచించక త్వరగా వచ్చును. కాబట్టి మన అందరం కూడా సిద్ధపడి ఉండండి. దేవుని చిత్తం వెంట మనం ఎరిగాం, అవునమ్మా. దేవుని చిత్తం వెంట మనం తెలుసుకున్నాం, దేవుని మాటలు తెలుసుకున్నాం, దేవుని యొక్క మాటలు ఏంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన జీవిత కాలం అంతా కూడా నేర్చుకునే వారిగా మనము ఉండాలి. నేను ఒక పాట స్టార్టింగ్లో ఒక పాటి ప్రభువా నేను అడిగితే, నిజంగా స్టార్టింగ్లో దేవుడి అద్భుతాల గురించి ఒక పాట రాశాను నేనే. దేవుని కృపను బట్టి రాయగలిగా. అది నా జ్ఞానం, నా తెలివితేటలు కాదు. కానీ ప్రభు యేసు నామము ఘనమైన నామము, నిత్యనామము కొనియాడదగినది. ప్రభు యేసు నామము ఘనమైన నామము, నిత్యనామము కొనియాడదగినది. మహిమ కలిగిన నీ నామమును, మహిమ కలిగిన నీ నామమును, నిత్యము నిన్నే స్తుతింతును. మహిమ కలిగిన నీ నామమును, నిత్యము నిన్నే స్తుతింతును. ప్రభు యేసు నామము ఘనమైన నామము, నిత్య నామము కొనియాడదగినది. హల్లెలూయా. 2 వచనాలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. కానాను విందులో నీళ్లను రసంగా మార్చాడు. ఈ వచనాలతోటి దేవుడు రాపించాడు. నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు. నా ఆత్మీయటువంటి సేవకులుగా వల్సన్ జార్జయ్య గారు గురించి మీకు పరిచయం చేయాలి. 2003 సంవత్సరంలో సన్మాన్ మినిస్ట్రీ అని చిలకలూరుపేటలో తెలుసండి. సన్మాన్ మినిస్ట్రీ అని మార్టు నుంచి చిలకలూరుపేట వెళ్ళే మార్గంలో మధ్యలో సన్మాన్ మినిస్ట్రీ అని కేరళ వాళ్ళు ఉంది. వారి దగ్గరికి వెళ్ళి 2-3 సంవత్సరాలు నేను వారితో కలిసి పరిచర్యలో ఉన్నాను. తర్వాత అయ్యగారు మా ఊరే వచ్చి మా ఇద్దరికి బాప్తిసం ఇచ్చాడు. వలసన్ జార్జయ్య గారు, మరి కేరళ రాష్ట్రం వాళ్ళది. ఆయన మన రాష్ట్రం వచ్చి కేరళ భాష నుంచి తెలుగు నేర్చుకొని దేవుని సేవ చేస్తూ హైదరాబాదులో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్న గొప్ప దైవ సేవకులు. ఆయన ద్వారా నేను బాప్తిసం తీసుకోవటము జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగానే కొన్ని ప్రాంతాలు, సత్తెనపల్లి ఏరియాను, అలాగనే నీరుకొండ శిబిరం, మంగళగిరి ఏరియా, నూజెండ్ల ఏరియా, ఎడ్లపాడు, ఈ ప్రాంతాలన్నీ కూడా మేము టీముగా 10 మంది కలిసి వర్క్ చేస్తూ కాలినడకతో 2004 సంవత్సరంలో కాలినడకతో, అప్పుడు బైకులు మాకు సైకిళ్ళ కూడా నడిచిపోయి ఇంటింటికి సువార్తను ప్రకటిస్తూ ఆ వాక్యం చెప్తూ బైబుల్ ఇస్తూ, బైబిల్లో ఎంతో కొంత ఇస్తారు బైబిళ్ళు,
అవి ఊరికే కాదు, అవి ఇచ్చి ఆ కరపత్రికలు పంచేవాళ్ళం. కరపత్రికలు పంచి ఒక ఏరియాలో 15 రోజులుండి ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ చివరి 3 రోజులు బహిరంగ కూటాలు పెట్టేవాళ్ళం. పెద్ద సభలు పెట్టేవారు. అయితే ఆ 15 రోజులు ఒక ఇంట్లో మేము భోజనం చెయ్యం. ఒకవేళ ప్రేమతో చేస్తే తింటాం, లేకపోతే మేమే ఆ అంటులు డేషాలు తీసుకొని మేమే పాత్రలు కడుక్కొని ఆ స్టవ్ తీసుకొని ఆ భోజనం సిద్ధపరచేసుకొని తిని వెళ్ళేది. మరలా వచ్చి తయారు చేసుకొని అలాగా కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో మేము గడిపాం. అనుభవాలన్నీ కూడా యేసయ్య నాకు ఇచ్చాడు. ఈ పరిచర్య చేయకపోతే ఈ అనుభవాలు వస్తాయంటండి. ఈ అనుభవాలు రావు. ఒకసారి ఎడ్లపాడు గ్రామంలో మాకు తెలియదు. ఆ తిమ్మాపారు పోయి సువార్త పరిచర్య చేస్తూ మేము ఆ కొండల ఏరియాలో, అది గ్రానైట్ ప్రదేశం అంట. ఆ ప్రదేశంలో గుండా, కొండ మధ్యలో గుండా మేము టీం 7 కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటే హఠాత్తుగా భయంకర శబ్దం వచ్చేసింది. బ్లాస్ట్ అయ్యి బాంబు పేల్చారు రాయికి. ఆ రాళ్ళు రొయ్యమనుకుంటా కొండ పగిలి రాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఒక రాయి 2 రాళ్ళు నా చెవు ఎమ్మిటికి వెళ్ళిపోయింది. నా చెవు ఎమ్మిటి మా మధ్యలో గుండా వెళ్ళిపోయినాయి కొన్ని రాళ్ళు అయితే. హల్లెలూయా. అది తగిలితే స్పాట్లో చనిపోతారంట. ఎంత వేగం వస్తుందో. ఏ ఒక్క రాయి కూడా మమ్మల్ని తాకలేదండి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో జీవించారంటే ఎన్ని కాపుదల నా మీద దేవుడు కృప చూపించాడు. ఎన్ని గండాల నుంచి నేను బయటపడ్డానండి. ఈ వ్యాధే కాదు, నీళ్ళ గండం ఒకటి జరిగింది. చిన్నప్పుడు చదువుకునే టైంలో మారెలు వెళ్తుంటే, ఈ చదివి నేను ముగిస్తాను ఈ మాట చెప్పి, మారెలు వెళ్తూ ఉంటే గుండ్లకమ్మ అనేటువంటి వాగుంది. మీకు తెలుసలే, తెలిసే ఉంటుంది. ఉప్పలపాడులో దిగి నడిచి అవతల వంతెన లేదు. మేము అక్కడ 10th క్లాస్ చేరటానికి మా ఫ్రెండ్ అంటే ఇక్కడ చేరంటారా బాగుంటుంది, చదువు వస్తుంది అంటే మా దగ్గర నుంచి టీసీ తీసి ఆడికి వెళ్దామని, అది చూసి వద్దామని పోయాం మేము. ఆ బ్రదర్ ఏం చేశాడంటే, మేము రోజు తిరుగుతాను మీకేం భయంలో దిగని, మేమిద్దరం కలిసి ఆ అబ్బాయి తీసుకొని మమ్మల్ని దించాడు నెలలో. దించేసి ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి వచ్చింది, కొంచెం వెళ్తే ఇక్కడికి వచ్చింది, ఇంకొంచెం ఇక్కడికి వచ్చింది, తర్వాత గొంతుల వరకు వచ్చింది. అరే గొంతులోకి వచ్చింది, ఎట్లా నడవాలని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళేసరికి కాళ్ళు కింద ఆంటలేదు, పైకి లేచిపోయినాయి. అలాగ జరిగి కింద కొట్టుకొని పోతూ ఉన్నాం. 3 వెళ్తున్నాం. ఆ రోజు అనుకోకుండా ఆ గుళ్ళకం ఎక్కువైద్ది, ఒక్కోసారి ఎక్కువైద్ది అంట, మాకు తెలియలేదు. వెళ్తూ ఉండగా ఎవరో అనుకోని రీతిలో ఒక అతను వచ్చి పరిగెత్తుకుంటూ దూక్కుంటూ వచ్చి మా దగ్గరకు వచ్చాడు. ఆయన తెలిసాము అంటే ఆ ఈత తెలిసాము. ముగ్గురిని పట్టుకొని నన్నైతే భుజం వేసుకోండి, ఇంకొకరిని భుజం వేసుకున్నాడు, ఒకరిని చేయబట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అలా దిగారు? కొంచెం ఉండి చనిపోయారు కదా మీరు అని చెప్పి వచ్చాడు. మరి మీ మధ్యలో ఎవరు నుంచోవాలి ఇక్కడ ఈ సమయంలో? చనిపోతామా అమ్మ, ఎవరు నుంచోవాలి? ఈ పాలుగా దేవుడు ఉండాలని ఈ రోజు నిర్ణయించాడు కాబట్టి ఆయన ఉంచాడు. ఆ రోజు ఒకసారి నేను నైట్ నడుచుకుంటూ వెళ్తున్నా. ఆ రోజు ప్యాంట్ వేసుకొని లింగి కట్టుకొని నైట్ వెళ్తుంటే ఈ కాలుకి పాను తగులుకుంది. నేను తాడు అనుకున్నా. కాలుకి పాను తాడనుకొని ఇక్కడ నుంచి అల్లం దూరం ఈడ్చుకుంటా పోయి, ఎందుకో మరి పోయేసరికి ఏంటి తాడు ఇంకా ఎదలదెట్టనేసరికి చర్రమందండి పాము. ఒట్టి కాలే, ప్యాంటు కూడా లేదు, ఏమి లేదు. కానీ తాకను కూడా తాకల, నన్ను ఎగిరి దూకి పరిగెత్తింది. దేవునికి స్తోత్రం. విషయాలు ఎందుకంటే ఇది ప్రాణంతో కూడిన విషయాలు ఇవన్నీ. చిలకలూరుపేటలో నేను అరుగు మీద కూర్చుంటే 2 స్టేర్ల నుంచి పెద్ద అద్దం ఒకటి, అంత వెడల్పు అద్దం ఒకటి లూజ్ అయిపోయింది. నాకు తెలియదు ఎందుకో, హఠాత్తుగా దేవుడు లేపాడో నాకు తెలియదు. అప్పుడు సేవలో ఉన్నా నేను. సడన్గా లేచి 2 అడుగుల గడగడ ముందుకేసి ఆ షాపులో ఇంతసేపు కూర్చుంటే ఎట్లా అని చెప్పి సడన్గా లేచి అవతలకి వెళ్ళిపోయి నేనుండే స్థలంలో పటామని పడిపోయిందండి. ఎంత పెద్ద మొక్కలు అయిపోయింది. ఇక్కడ పడిద్ది అది. ఏమంటే బ్రతుకుతారా? దేవుని కాపుదల. చిలకలు నర్సాపేటలో ఓవర్ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకి ఇటు నడుస్తున్నాను. ఆ స్టార్ కలర్ ర్యాప్ ఒకటి ఉంది. నడుస్తూ ముందుకు వస్తూ ఉండగా ఎందుకో నేను మోటార్ ఒకటి కొనుక్కుంటే ఆ వస్తువు కావాలని ఆగాను. నీళ్ళ మోటార్కి వస్తువు కొన్ని ఆగాను.
మరలా అనిపించింది, ఎళ్ళు ముందుకెళ్ళు అని ఒక థాట్ వస్తుంది. సడన్గా ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి వెంటనే గడగడ ముందుకెళ్ళిపోయాను. ఫైనాన్స్ చిట్ ఫండ్ కంపెనీ అని ఒక పెద్ద బోర్డు తెగి అక్కడే పడిందండి. ఎంత బోర్డు అనుకున్నాం అసలు? విపరీతం బోర్డు అది. తెగి నేనున్న స్థలంలోనే ధమాన పడి వెనక్కి తిరిగి చూస్తే బోర్డు పడింది. దేవుని కాపుదల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి భూస్థాపనకి వెళ్తున్నాను. విడపలపాడు గ్రామానికి వెళ్తుంటే సెంటర్లోనే నేను బైక్ మీద వెళ్తుంటే సాడ్ నుంచి వచ్చి ఆటో వస్తుంది. ఆటోకి వెనక మిల్లరు జనం అంతా ఎక్కువ వస్తున్నారు. స్లాబ్ పోసి వస్తున్నారు కాబట్టి ఎక్కువ వస్తున్నారు. అది హైట్లో ఎక్కాలి, ఆటో హైట్లో ఎక్కాలి. ఫాస్ట్గా స్పీడ్ వస్తున్నాడు, నేనే చిన్నగా వస్తున్నాను. అది సాడ్ని వస్తుంది, సడన్గా గుద్దిందండి. సడన్గా నా బండిని గుద్దేసింది. బండి గర తిరిగి అలాగనే పడిపోయింది. నేను ఎక్కడ ఉండాలండి? ఆలోచన చేయండి. ఎందుకో నా కాలు ఆ రోజు ఆ పెడ మీద పెట్టకుండా పైన పెట్టే కాలు ఇట్లా, అంటే ఈ కాలు కింద గాను గుద్దింది, ఆటో గుద్దింది. వచ్చి బండి పడి గరగర తిరిగితే ఆ చుట్టుపక్కల ప్రజలందరూ అయ్యో ఇతను ఏమైపోయాడు అని చెప్పేసి ఆ కారుకి ఆటోకి బండికి మధ్యలో పడిపోనుకున్నా. కానీ నేను ఎక్కడున్నానంటే అంత జంపు చేసే వ్యక్తి కూడా కాదుగా. మరి ఎట్లా పైకి లేచి జంప్ చేసాను తెలియదు. అందరితో కలిసి నేను చూస్తున్నా. స్తోత్రం. అందరితో కలిసి నేను కూడా ఎవరికో జరిగింది అన్నట్లుగా చూస్తున్నాను. ఒక్క గీత కూడా పడలేదు. ప్రభు ఎత్తిపట్టి నన్ను నించోబెట్టండి అక్కడ. వారందరితో ఏంది ఇక్కడ ఉన్నావు అంటున్నారు. ఎక్కడున్నావు ఏంటి అంటున్నారండి. దేవుని కృపది. ఆ రోజు భూస్థాపన కాడికి వెళ్తే ఏంటి పాలుగారు వణుకుతూ ఉన్నాడంటే ఏం లేదులే కొంచెం జరిగింది. అరే మాకు ఎందుకు చెప్పలేదు అన్న మా సంఘస్థులు అందరూ అన్నారు. తర్వాత సమాధి కాడ దేవుని వాక్యాన్ని ప్రకటించా. దేవుని పని ఎవరు చేయాలండి? ఈ రీతిగా ఎన్నో విషయాలు, ఎన్నో కార్యాలు నా పట్ల దేవుడు జరిగించాడు. ఈ రీతిగా ప్రభు కృపను బట్టి, ప్రభు ప్రేమను బట్టి ఇప్పుడు ఇంతవరకు దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాను. నాకు నలుగురు బిడ్డ, ఒక బిడ్డ లేదు, ముగ్గురు బిడ్డలు. మా తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, పెద్దవారు అయిపోయారు. మా అత్త మామలు ఉన్నారు ఆ మురిగిపూడి. కాబట్టి ఎంతగానో మంచి ప్రేమిస్తున్నారు. రీతిగా మా చిన్నమ్మ ఒకసారి ఇక్కడికి వచ్చింది, మా పద్మ చిన్నమ్మని. మా భార్య మేన అత్త ఇక్కడికి వచ్చింది. మనం ఒకసారి పాస్టర్ గారు కోట మీదప్పుడు నేను తీసుకొని చూసి చాలా సంతోషించింది. అయ్యా సంఘం బాగుంది, పాస్టర్ గారు చాలా ఆత్మీయంగా మంచి అని చాలా నాకు తెలియపరిచింది. మా చిన్నమ్మ తీసుకొచ్చారు. కాబట్టి ఒక్కోసారి మేము కలిసి నేను ఆమె తీసుకెళ్తా ఉంటా. కాబట్టి అలాగనే నన్ను బలపరిచింది. మా తల్లితో సమానం మా చిన్నమ్మ బలపరిచింది. ఈ రీతిగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా పేరు పాల్. ఇంతకుముందు పేరు పిచ్చి అంటారు, కానీ దేవుడి కృపను బట్టి నన్ను పాలుగా మార్చి ఈరోజు పాలుగారు అని అంటే ఒకవేళ మన సాక్ష్యం చెప్పుకోవటం కాదు, కానీ మన జీవితంలో సరిగా లేకపోతే గౌరవిస్తారంటండి? గౌరవించరు. కాబట్టి ఈరోజు సేవకులుగా విక్టర్ జాషువా గారు, మా యూనియన్ ప్రెసిడెంట్ గారి ప్రేమతో ఈ సమయాన్ని మాకు ఇచ్చారు. దేవుని మహాకృపను బట్టి మరి ఈ అనుకున్న సమయం కూడా చాలా తీసుకోవడం జరిగింది. దేవుని మహాకృపని అందరికీ కూడా ప్రభునామములో వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కాబట్టి సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులకు, సంఘస్థులకు, వారి తల్లిదండ్రులు, పెద్దలకు, వారి అందరికీ కూడా సహోదరులు కూడా ప్రభునామములో వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి